శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను గన్నారం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయము గతము ఒక సంవత్సరం క్రితం శిథిలావస్థకు చేరిన సందర్భంలో దాన్ని కూల్చివేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు బేస్మెంట్ లెవెల్లో ఉంది కాబట్టి మేము అందరం చేసి కృషి చేస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో 20 లక్షల ఫండ్ దానికి క్రియేట్ చేసేది. ఫండ్ శాంక్షన్ అయింది కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్తో మాట్లాడి ఒక సంవత్సరం లోపే ఆ బిల్డింగ్ను పూర్తి చేయడానికి మేము సంపూర్ణంగా కృషి చేస్తామని మాట ఇస్తున్నాం. దాని ఎటువంటి సందేహం లేదు. ఒక సంవత్సరం మళ్ళీ జనవరి వరకు ఖచ్చితంగా కొత్త నూతన గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే మా పాలకవర్గం సమావేశం జరుగుతుంది. ఇది నిజం, ఇది వాస్తవం. మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేము చేపిస్తాం కూడా అందరి సహకారంతో. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. ఒక 20 లక్షలు శాంక్షన్ అయినాయి. ఆ 20 లక్షలతో పనులతో పూర్తి చేయించే బాధ్యత మాది. మేము నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మేము మాటిస్తున్నాం. గన్నారం గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారం. ఈరోజు గన్నారం గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా గన్నారం గ్రామ ప్రజలు, గ్రామ ఓటర్లు అందరూ మమ్మల్ని దీవించి గన్నారం గ్రామ సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామ ఓటర్ మహాశయులందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ యువకులకు, నా అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఈరోజు బృహత్తరమైన బాధ్యత మా మీద ఉంచినందుకు గ్రామ ప్రజలకు ఈ 5 సంవత్సరాలు కాదు ఎన్ని వేళలో మా జీవితాంతము ఈ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటాం. మేము ప్రతి సమస్యపై స్పందించి తగు చర్యలు తీసుకొని మా వార్డు సభ్యులు కానీ, ఉప సర్పంచ్ కానీ అందరితో కలిపి మేము సమస్యలను పరిష్కరించి దానికి సాయశక్తుల కృషి చేస్తాం. గౌరవ ఎమ్మెల్యే గారి భూపతి రెడ్డి గారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి మేజర్ సమస్య ఏదైనా ఉంటే తీసుకెళ్ళి సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని గన్నారం గ్రామ ప్రజలకు అందరికీ పేరున మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా గ్రామంలో సమస్యలు చాలా ఉన్నాయి. గ్రామంలో మనం నేషనల్ హైవేకు చాలా దగ్గరలో ఉన్నాం. నేషనల్ హైవే కూడా కొన్ని యాక్సిడెంట్లు, మరణాలు చెందుతున్నాయి కాబట్టి అవి కూడా మేము సాధ్యమైనంత తొందరలో మన పీడీ గారితో మాట్లాడి గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని కూడా పరిష్కారం చేయడానికి మా అందరి సభ్యులతో పాటు ఉప సర్పంచ్ గారిని అందరినీ తీసుకెళ్ళి మేము పరిష్కారం చేయడానికి విశేషమైన కృషి చేస్తామని, సంపూర్ణంగా మేము కృషి చేస్తామని మాట ఇస్తున్నాం. మరియు గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యలు కానీ, కొన్ని మురికి కాలువల సమస్యలు కానీ, ఈ డ్రైనేజ్ సమస్యలు అన్నింటినీ పరిష్కరించి సకాలంలో స్పందించి గన్నారం గ్రామాభివృద్ధికి మేము తోడ్పడతామని మాట ఇస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈరోజు మాకు ఓటర్ మహాశయులకు, ప్రజలకు అందరికీ ఇళ్ళవేళ రుణపడి ఉంటాం. మేము గన్నారం గ్రామ ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ప్రజలందరికీ నమస్కారం. నేను ఇళ్ళవేళలా మీకు సేవ చేస్తాను. అందరం గెలిపించిన అందరికీ నా ధన్యవాదములు. అందరూ కలిసి మెట్టుగా పనిచేద్దామని సహకరిస్తారని ఆశిస్తున్నాను. గన్నారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రతి ఒక్క సమస్యను మనమందరం కలిసి సమస్య ఏదున్నా కానీ మనమందరం చర్చించుకొని గన్నారం గ్రామాన్ని అభివృద్ధి చెందిస్తామని మాట ఇస్తున్నాను.